తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో అంటే రేపు మార్చి ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో ఎంపీ ఎన్నికలు, ఆ ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం అంటేనే ప్రజల అధికారంలోకి రావడం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అంటే ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి సీఎం కుర్చీలో కూర్చొని పెట్టారు. అంటే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ప్రజలను ఒప్పించి మెప్పించి ఏదైతే ఓట్ల ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం, భరోసా, నమ్మకం వీటన్నిటినీ బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కష్టపడిన దాంట్లో 20% పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు 100% కష్టపడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, జనరల్ సెక్రటరీలు కావచ్చు, పిసిసి స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, జనరల్ సెక్రటరీస్ కావచ్చు, కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో అంటే ప్రెసిడెంట్లు కావచ్చు, అదేవిధంగా మండల స్థాయి ప్రెసిడెంట్ కావచ్చు, నియోజకవర్గ రాష్ట్ర స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నమ్మకంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు ప్రజలు. కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మొదటిగా ఈ ఎజెండాగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పార్టీ దిశను నిర్ణయించబోతా ఉన్నారు. అంటే మనం ప్రజల కోసం పనిచేసినప్పుడు ఫలితాలు ఎట్లా వస్తాయంటానికి ఇదే నిదర్శనం. అంటే గత పాలనలో కేసీఆర్ గారి పరిపాలనలో 9.5 సంవత్సరాలలో ఇక్కడ అంటే ప్రజలకు కనెక్షన్ లేకుండా పోయింది, ప్రజలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిపాలన కొనసాగింది. కాబట్టి ఈరోజు ప్రజలతో కూడినటువంటి ప్రజల కనెక్షన్తో కూడినటువంటి పరిపాలన వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజా పరిపాలన వచ్చింది. అంటే అక్కడ ఏదైతే ప్రగతి భవన్ అని చెప్పుకున్నటువంటి ఏదైతే భవన్ ఉందో అది ప్రజాభవన్గా మారింది. అదేవిధంగా అక్కడ కంచెలన్నీ మొత్తం కూల్చివేయబడ్డాయి. అదేవిధంగా ప్రజలకు ఒక విముక్తి వచ్చింది, ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజలు మా ప్రభుత్వం తెలంగాణ ఇప్పుడే వచ్చింది, 10 సంవత్సరాల ముందుగా తెలంగాణ వచ్చింది, ఇప్పుడు వచ్చిందని ప్రజలు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. రేవంత్ రెడ్డి గారి మీద భరోసా, నమ్మకం, విశ్వాసం తోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గత పాలన మీద విరోచితమైనటువంటి పోరాటం చేసిందో ఆ పోరాటమే ఈరోజు ప్రజలకు నమ్మకాన్ని కలిగించింది. కాబట్టి ఈరోజు మేము కూడా అంటే అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రజల కోసం పనిచేయాలి. అదే అంటే ఒకవైపు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను, అదేవిధంగా పార్టీ కార్యకర్తలను అంటే ఈ నెల రోజులుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే ఈ సెక్రటరియట్లో కానీ అదేవిధంగా అంటే ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను అందరినీ రివ్యూలు పెట్టి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ రివ్యూలు పెట్టి ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఏ విధంగా అయితే ఆదేశిస్తూ ఉన్నారో, ప్రజాప్రతినిధులను కూడా ఆదేశించారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా మీరు ప్రజల కోసం పనిచేయండి, ప్రజల కోసం పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు మనకు అధికారం ఇస్తారు. అధికారం ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇప్పుడు అధికారం ఇచ్చారు కాబట్టి మనం అదేవిధంగా మళ్ళీ వాళ్ళకు సేవ చేసేటువంటి అదృష్టం మనకు కలిగింది. కాబట్టి మనం వాళ్ళకి సేవ చేయాలనేది దిశ నిర్ణయించుకోవడం కోసమే ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఉద్దేశము. అదేవిధంగా ముఖ్యంగా రెండో అంశం ఏంటంటే ఏదైతే పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయో ఆ పార్లమెంటు ఎన్నికలు కూడా అంటే ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన 9.5 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో, ప్రజలకు సంబంధం లేనటువంటి పరిపాలన ఏదైతే ఉందో, దొరల పరిపాలన ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. అదేవిధంగా దేశంలో కూడా అట్లాంటి పరిపాలన ఏముంది, కులాల పేరిట, మతాల పేరిట ఏదైతే విధ్వంసం సృష్టించిండో మోదీ గారు, బీజేపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని దించడం కోసం కూడా మనవంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మన శక్తియుక్తులను ఖచ్చితంగా ప్రజలు మన మీద భరోసా పెట్టి నమ్మకంతో అధికారం ఇచ్చారు కదా, 17 పార్లమెంట్లలో కూడా మనం ఖచ్చితంగా ఈరోజు విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దిశ పార్టీ కార్యకర్తలకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా జనరల్ సెక్రటరీస్, అదేవిధంగా అధికార ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క పార్టీ విస్తృత సమావేశానికి హాజరు కాబోతున్నారు. కాబట్టి ఈరోజు ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి చాలా బలంగా ఆయనకు ఒక విశ్వాసం అంటే ఈ సామాజిక న్యాయం కోణంలో
ఈరోజు ప్రజలకు మేలు జరగబోతూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాలు ఉన్నటువంటి పేదలందరూ కూడా న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నది. ప్రజల దగ్గరికే అధికారులు పోవాలి, ప్రజల దగ్గరికే ప్రజాప్రతినిధులు వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అవసరమైతే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలతో పాటు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఇన్నాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో అంచివేయబడ్డటువంటి అనగారిపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విముక్తి చేయాలి. కాబట్టి మన మీద భరోసా ఉంది, మన మీద నమ్మకం ఉంది. కాబట్టి మీరందరూ ప్రజల దగ్గరికి వెళ్ళండి అని ఏదైతే చెప్తున్నాడో అదే జరగబోతూ ఉన్నది. కాబట్టి ఈరోజు పార్టీ కార్యకర్తలు, అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ప్రజల దగ్గరికి అవసరమైతే ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ డోర్ కొట్టండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ సమస్యలను ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిష్కరించే దిశగా పార్టీ పనిచేస్తుందని చెప్పడానికి ఈ సమావేశం జరుగుతూ ఉన్నది. కాబట్టి సార్ ఈ సమావేశానికి అధిష్టానం నుంచి పెద్దలు ఎవరైనా వస్తున్నారా సార్? ఈరోజు కొత్తగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏఐసిసి నుంచి నియమించబడ్డటువంటి మేడం కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె కూడా ఇక్కడ అంటే గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు గోవాకి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ కొత్తగా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు మేడం కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ఆమె సారథ్యంలోనే ఈరోజు ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశం జరుగుతూ ఉన్నది. ఢిల్లీ నుంచి వస్తున్నారు అనే వినిపిస్తుంది సార్ బయట మాట. అంటే ఢిల్లీ నుంచే దీపా దాస్ మున్సీ గారని మున్సీ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి నిన్నే ఆల్రెడీ వచ్చారు, ఈరోజు సమావేశానికి అటెండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము 3 అంశాలు. కాబట్టి ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో మన మీద భరోసాతోటి, మన మీద నమ్మకంతో ప్రజలు మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మీరు ప్రజల సమస్యలు ఏదైతే ఉంటే ఆ ప్రజల సమస్యలను పరిష్కరించేటట్టుగా మీరు పనిచేయాలి. అదేవిధంగా జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు చాలా సీరియస్గా పనిచేసి దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేయాలని దిశ నిర్ణయించబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద చాలా బలమైనటువంటి నమ్మకం ప్రజలకు ఏర్పడ్డది. కాబట్టి అందుకోసమే ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నది. గతంలో ఎవరికి స్వేచ్ఛ లేదు, ఏ వర్గాలకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకు లేదు, విద్యార్థులకు లేదు, నిరుద్యోగులకు లేదు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు చాలామంది కూడా ఊపిరి పీల్చుకున్నారు, మా ముఖ్యమంత్రి వచ్చిండు, మన పరిపాలన వచ్చింది, మా తెలంగాణ ఇప్పుడు వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇదంతా కూడా పెద్ద ఉత్సవాలు, బ్రహ్మాండమైనటువంటి ఆనంద ఉత్సవాలతో ఆ యొక్క సంబురాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చింది. కాబట్టి ఈ దశగానే ముఖ్యమంత్రి గారి పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజా పరిపాలన అంటే సాదా సీదా ప్రభుత్వం, ఎక్కడ ఆడంబరాలు కానీ ఎక్కడ కానీ అయిపోయి లేకుండా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. గతంలో కేసీఆర్ గారి పరిపాలన ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి దోపిడీ, విపరీతమైనటువంటి అవినీతి. అదేవిధంగా కేసీఆర్ పరిపాలనలో ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు, ఎవరికి ఎక్కడ కూడా మాట్లాడేటువంటి అవకాశం లేదు. సెక్రటరియట్ పోవాలంటే అక్కడ ఎవరు కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఎవరైనా సెక్రటరియట్ పోవచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి తమ స్వేచ్ఛను మేము అందుకోసమే ఏదైతే ప్రగతి భవన్ చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది బద్దలు కొట్టి ఇక్కడ ప్రజాభవన్ అని పెట్టి అక్కడ ఏదైతే ప్రజావాణిగా మేము ఒక అంశాలు ఒక పెద్ద యొక్క కార్యక్రమాన్ని పెట్టి అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ మీరు తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని అక్కడ మంత్రులను, అధికారులను ఆదేశించి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ముఖ్యమంత్రి గారే అక్కడ ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే తీసుకొని పరిష్కరించి దాన్ని అప్డేట్ చేసి సిస్టంలో అప్డేట్ చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల సమస్యలను పరిష్కరించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచన చేయాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని మమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది, ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.